నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు మినప్పప్పుతో కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ఈ మినప్పప్పుని ఇడ్లీ, దోశ, వడ వీటిల్లోకి వాడటం అందరికీ తెలుసు. బట్ దీన్ని కూరలా కూడా వండుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ. దీన్ని రెండు రకాలుగా కుక్ చేస్తుంటాము. ఒకటేమో ఎర్రకారంతో, ఇంకోటేమో మిరపకాయల కారంతో, పచ్చిమిరపకాయల కారంతో చేస్తాం అనమాట. ఈ ఎర్రకారంది చాలా స్పైసీగా ఉంటుంది. దీని కాంబినేషన్ పచ్చి పులుసు. ఈ రెండు కాంబినేషన్స్ అదిరిపోతాయి అన్నమాట. సో ఈరోజు నేను ఈ మినపప్పు ఈ ఎర్రకారంతో ఎలా చేయాలో చూపిస్తాను అన్నమాట. ఈ పప్పు జొన్న రొట్టెలోకి మంచి కాంబినేషన్, మామూలుగా చపాతీలో కూడా మంచి కాంబినేషనే. అండ్ ఈవెన్ రైస్తో తింటే కనుక దీనికి కొంచెం రసం యాడ్ చేసుకోవాలి. పచ్చిపులుసు చెప్పాను కదా, ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకొని పచ్చిపులుసు వండుకొని ఈ రెంటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఈ పప్పుని మనం అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పప్పులో ఆవకాయ కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక పప్పు చేస్తే మనం 3 వెరైటీస్ తినొచ్చు అనమాట. అండ్ మజ్జిగ పులుసులో కూడా చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే పప్పుల్లో మినపప్పు రిచ్ ప్రోటీన్ ఉన్న పప్పు అన్నమాట. కాబట్టి ఇది చాలా బలవర్ధకమైన పప్పు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. బట్ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది కొంచెం మనం ఎక్కువగా ఉడికిస్తే జిగురు వచ్చేస్తుంది అనమాట. పొడి పొడిగా ఉడికించుకోవాలి. ముందుగా మినపప్పుని 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఈరోజు నాకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ఈ మినపప్పు కుకింగ్ టైం ఎక్కువ అనమాట. అందుకని ఈరోజు నాకు టైం లేదని నేను కుక్కర్లో చేస్తున్నాను. మీరైతే గిన్నెలో వండుకోండి. పప్పుని కడిగి కాసేపు నానబెట్టుకొని వండుకుంటే తొందరగానే కుక్ అవుతుంది. కుక్కర్లో వండితే ఖచ్చితంగా మీకు అంటే దీని ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు గిన్నెలోనే ట్రై చేయండి. దీనికి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం మంచి టేస్టీ హెల్తీ రెసిపీ అన్నమాట ఇది. మనం అది పప్పు తింటూ ఉంటే మటన్ తిన్న టేస్ట్ వస్తుంది. అంటే మటన్ ఇన్ ద సెన్స్ పీసెస్ కాదు, మటన్ గ్రేవీ వండుతాం కదా, మసాలా గ్రేవీ, ఆ టేస్టే ఉంటుంది అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇది చేస్తున్నాం. ఇప్పుడు చాలా సింపుల్. ఇప్పుడు నేను కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసాను. అది వేడెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసేస్తా. ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసుకొని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ మినపప్పు అంటే మా మామయ్య గారికి చాలా ఇష్టం. మటన్, చికెన్ అండ్ మినపప్పు 3 పెడితే మినపప్పుని ప్రిఫర్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా పప్పుల్లో అయితే మనం వెల్లుల్లిపాయ క్రష్ చేసి వేస్తాము. కానీ ఇది మసాలా పప్పు కాబట్టి దీంట్లో ఒక 3/4 స్పూను అల్లం వెల్లుల్లి వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆయిల్లో పప్పుని వేసి ఇలా కలిపేసుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోండి. ఎందుకంటే పప్పు కదా, ఆయిల్ తక్కువ ఉంటే అడుగు పట్టేస్తుంది అన్నమాట. అయితే దీన్ని ఎక్కువగా ఫ్రై చేయొద్దు. జస్ట్ అలా దాన్ని పట్టుకొని ఉన్న మాయిశ్చర్ పోయే వరకు అలా నూనెలో వేయించేసి ఇప్పుడు కారం ఉప్పు వేసేయాలి.
నేను ఒక 2 స్పూన్స్ కారము, 1/4 స్పూను ఉప్పు వేసాను. ఇందులోనే ఒక టమాటా వేసేస్తాను కట్ చేసి. నేను ఇక్కడ 3 కప్పుల మినపప్పు తీసుకున్నాను. దానికి ఒక మీడియం సైజు పెద్ద సైజు ఒక టమాటో కట్ చేసి వేస్తున్నాను అన్నమాట. మీరు గిన్నెల్లో కనుక వండినప్పుడు ఈ ఉప్పు, కారము, టమాటా ఇవి పప్పు సగం ఉడికాక వేయాలి, లేదంటే పప్పు ఉడకదనమాట. పప్పు ఎప్పుడు కూడా ఉడికించినాక డబుల్ అవుతుంది. అయితే ఇక్కడ మనం అన్నీ మిక్స్ చేసేసుకున్నాక కొన్ని వాటర్, ఎన్ని అంటే పప్పు మునిగే వరకు. నా కొలతలన్నీ కూడా వెరీ కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యేలాగా చెప్తాను. లేదంటే గ్రాముల్లో, లేదంటే లీటర్స్లో అలా చెప్తే కొంచెం అందరూ పట్టుకోలేరు. బట్ ఇట్లా ఇప్పుడు చెప్పాను కదా, పప్పు మునిగే వరకు అట్లా. సో ఇవి అందరికీ రీచ్ అవుతుందని నేను ఇలా చెప్తానమాట. సో ఇప్పుడు నీళ్ళు పోసేసాము పప్పు మునిగే వరకు. ఇప్పుడు మనం దీనికి లిడ్ పెట్టేసేసి విజిల్ పెట్టేసిస్తాం. ఇప్పుడు దీంట్లో మనం దించే ముందు ఒక 4 లవంగాలు, కొంచెం చెక్క, 2 ఇలాచీలు, కొంచెం షాహీ జీరా ఇవి పౌడర్ చేసుకొని లాస్ట్ దించే ముందు వేసుకోవాలన్నమాట. అయితే వీటిని మనం తాలింపులో కూడా చేసేసుకోవచ్చు. బట్ నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా చేసేది ఏం లేదు, మనకి విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయటమే. అంటే పప్పు ఉడికే వరకు మనకి ఏ పని ఉండదన్నమాట. అంత సింపుల్ రెసిపీ ఇది. ఎప్పుడైనా తక్కువ టైం ఉంటే ఇది ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. అయితే ఇక్కడ ఈ పప్పుని చాలామంది చాలా రకాలుగా వండుతారు. బట్ నేను వండే రకం మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా మంది వండిన మినపప్పు తిని చూశాను. ఇది ఓన్లీ తెలంగాణలోనే వండుతారు. తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో వండరు. అసలు నవ్వుతారు, మినపప్పు తింటారా, మినపప్పు కర్రీ వండుతారా అని. బట్ ఒకసారి తిన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది వాళ్ళ రెసిపీ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిందే. వీక్లీ వన్స్ అన్నా ఇది వండుకొని తినాలనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది. విజిల్ చేయడానికి రెడీగా ఉంది. నేనైతే ఎప్పుడు కూడా విజిల్స్ పెట్టాను. బికాస్ ఈ విజిల్ వచ్చే కంటే ముందు ఆఫ్ చేసేసి లోపల ఉన్న వేపర్తో పప్పును ఉడికిస్తుంటాను ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాను నేను. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద టైం. ఒకరు కమెంట్ చేశారు, మాధవి గారు, ఒక వీడియోలో మీరు మీ లాంగ్వేజ్ హైబ్రిడ్ లాంగ్వేజ్ అయిపోయింది అన్నారు. హైబ్రిడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అడిగారు అనమాట. అయితే నేను పుట్టి పెరిగింది తెలంగాణలో. నా సాంగత్యం అంటే ఫ్రెండ్స్, తర్వాత నేబర్స్ చాలా మటుకి నాకు ఆంధ్ర వాళ్ళతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. నేను టీచ్ చేసేది ఇంగ్లీష్. సో ఇవన్నీ మిక్స్ అయ్యి నేను మాట్లాడుతూ ఉంటున్నాను అనమాట. ఏది కూడా పర్ఫెక్ట్ ఉండదు, అన్నీ సగం సగం మిక్స్ అయిపోయి అట్లా మాట్లాడుతూ ఉంటాను. అందుకని నా లాంగ్వేజ్ని నేను హైబ్రిడ్ లాంగ్వేజ్ అని చెప్తాను. అదండి మాధవి గారు దాని రీజను. ఇట్స్ ద టైం. ఇప్పుడు విజిల్ రావడానికి రెడీగా ఉంది. అది కొంచెం పెద్దగా చేస్తే అట్లా వచ్చేస్తుంది కాబట్టి నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆఫ్ చేసి కాసేపు రెస్ట్ ఇవ్వాలి, ఆ లోపల ఉన్న వేపర్ అంతా పోయే వరకు. బికాజ్ ఆ వేపర్తోనే ఆ పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు ఈలోపు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోండి. గరం మసాలా ఉంటే కనుక రెడీ పెట్టుకోండి. చిటికెడు ధనియా పౌడర్. ఇప్పుడు ఫైనల్గా లిడ్ తీసేసి ఇవన్నీ వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని, అవసరమైతే సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పు కలుపుకొని తిన్నా, దాంట్లో నెయ్యి వేసుకొని తిన్నా, ఆవకాయ కలుపుకొని తిన్నా, ఎట్లా తిన్నా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకైతే బెస్ట్ కాంబినేషన్, మంచి హెల్దీ కూడా. అండ్ గోధుమ రొట్టెకి కూడా, అంటే చపాతీకి కూడా చాలా బాగుంటుంది. అండ్ అన్నంలో తిన్నప్పుడు కొంచెం రసం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇది మినపప్పు రెసిపీ.
వేపర్ అంతా పోయింది. మరీ కలిపేయొద్దు, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మెత్తగా అయిపోయి నుజ్జు అయిపోతుంది. సో ఇది మన మినపప్పు మెత్తపడిపోయింది. ఇంత కూడా ఉడికించొద్దు, ఇంకా పొడిగా ఉండాలి. అంటే మనం కొంచెం వేపర్ని రిలీజ్ చేసి తీయాల్సింది, బట్ ఓకే ఇట్లా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం పొడిగా ఉండి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, అండ్ ఇందాక క్రష్ చేసిన గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, వెరీ లిటిల్ ధనియా. ఇప్పుడు దీన్ని కొంచెం నాకు మెత్తపడిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుతాను. ఆ వేడిలో ఇంకా మెత్తపడిపోతుంది అనమాట. ఇప్పుడు వెంటనే నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తే దీన్ని ఇంకా కుక్ అవ్వడం ఆగిపోతుంది. స్మెల్ సేమ్ మటన్ లాగా వస్తుంది, టేస్ట్ కూడా సేమ్ మటన్ లాగే ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మినపప్పు మసాలా పప్పు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. స్మెల్లింగ్ గుడ్. సేమ్ మటన్ స్మెల్ వస్తుంది. మటన్ మసాలా మటన్ వండుతాం కదా, సేమ్ స్మెల్. మస్ట్ ట్రై. సేమ్ కదా, చాలా బాగుంది. ఇలాగే ఉండండి మీరు కూడా, తప్పకుండా మీకు కూడా నచ్చింది. నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటాను. బాయ్, మళ్ళీ కలుస్తాను.